I'm willing to cooperate your arrest if it is fake. విధంగానే వెళ్తాం. మీరు వెళ్ళండి, ఇంత డిస్కషన్ దేనికి? వెంకటరమణ గారు తన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రూఫ్లు లేకుండా ఇదేమిటి? మీ బావమర్ది నుంచి నేను ఏమైనా పొందానా అంటే అది లేదే. మీ బావమర్ది నుంచి నేను ఏదైనా పొందానా అంటే అది కూడా లేదు. నేను టార్చరు సార్, నాకు 2 months బేబీ సార్. 2 months బేబీ బాలింతను కూడా అర్ధరాత్రులు అపరాత్రులు ఫోన్ చేసి అవును ఫోన్ చేస్తున్నానండి. మీ బావమర్ది నన్ను చేసే టార్చర్ చెప్పడానికి ఫోన్ చేస్తున్నానండి, తెలుసా? నాకేమి ఇదేంటి నిద్ర పట్టక కాదు ఫోన్లు చేస్తుంది. నాకు కూడా బాబున్నాడు, నాకు నిద్ర పట్టక కాదు ఫోన్లు చేస్తుంది. 21లో ఫస్ట్ పోస్టింగ్ కోడూరులో అంటే మాకు ఎందుకు అబద్ధం చెప్పిందని నేను విజయవాడలో అది మీ బావమర్దే చెప్పమన్నాడు. అసలు మా ఇంట్లో అమ్మ నాన్నకే చెప్పొద్దు అనేసి అన్నాడు. ఆ ఆడియో కూడా నేను ఈ రోజు మధ్యాహ్నం వినిపించడం జరుగుతుంది మీకు. వెంకటరమణ గారు ఆ ఆడియో కూడా మీకు వినిపించడం జరుగుతుంది. ఈ ఆడియో కూడా అబద్ధం, ఇది కూడా ఫేక్ అనేసి అంటే అది పోలీసులే చూసుకోవాలి. ఇంకా మేడం ఒక్క నిమిషం. వెంకటరమణ గారు మిమ్మల్ని మేడం అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్పారు? అంటే మీకు తన బాధ చెప్పుకున్నారా లేకపోతే ఏదైనా డిమాండ్ చేశారా? డైరెక్ట్ ఏంటంటే బెదిరింపు కావాలంటే కొన్ని నాకు పెట్టినట్టు కూడా నేను చూపిస్తాను. బెదిరింపు అంటే చూపించండి, ప్లీజ్ చూపించండి, పంపిస్తామండి మీకు. ఏంటండి? ఆమె నాతో ఫోన్ 1-2 సార్లు 2000 ఇప్పుడు ఏమంటా ఉంది 15 ఏళ్ళుగా పరిచయం అన్నారు కదా. మీ దగ్గర 15 ఏళ్ళుగా పరిచయం అన్నానా? ఎవరండి అన్నారు? 15 నెలలుగా పరిచయం అన్నారు కదా. ఇంతకు ముందు నాకు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు 2020లోనే విజయవాడలో నాకు పరిచయం. అది మీ అబ్బాయే నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అని చెప్పు వీణా అని చెప్పేసి చెప్పాడు. నేను మీ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పేస్తాను అనేసి నేను బెదిరించిన. వెంకటరమణ గారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? పెట్టమని చెప్పండి. ఆస్క్ దెం టు సెండ్. తను మిమ్మల్ని బెదిరించినట్లు గానీ, బెదిరింపు కాల్స్ గానీ, బెదిరింపు మెసేజ్లు గానీ ఉంటే పెట్టమని చెప్పండి. ఉంటే నాకు పంపించండి, నేను ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను లైవ్ లో. కెన్ యూ సెండ్ ఎనీథింగ్ టు? తను ఇంకో విషయం నాకెవరు లేదన్నారు, వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. ఇంకో విషయం కాదండి, ముందు పెట్టండి, ఫోటోస్ పెట్టండి. వి రియల్లీ వాంట్ టు సీ. కాదు మేడం, ఇప్పుడు కొద్దిసేపట్లో బహిరంగంగా అన్ని నేను ఆధారాలు బయట నేను లైవ్ కి వెళ్తున్నాను, తట్టుకోవడం కాదు. ఏవైనా ఆధారాలు ఉంటే మాకు పంపించగలుగుతారా? ఆర్టీవీకి పంపించగలుగుతారా? మేము ప్లే చేయడానికి రెడీగా ఉన్నాం. ఇందాక మీ కిషోర్ మీ రిపోర్టర్ గారికి తను ఇచ్చిన నేను అడిగినప్పుడు నేను ఈ విధంగా అడిగాను సార్. అమ్మా మీ పేరు వీణా అని వస్తుంది, మీరు మా అత్తగారికి మాటికి ఫోన్ చేస్తున్నారు, మా అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలా అని మా నంబర్లు ఇస్తే మా వైఫ్ని శ్రీలత గారిని ఫోన్ పెట్టేస్తా ఉన్నారు, ఓకేనా? ఈ విధంగా నేను అడిగినప్పుడు ఆమె నమస్తే అన్నయ్య, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నా పేరు వీణా, మాది రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా. నేను రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా. కాదు వెంకటరమణ గారు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని స్ట్రైట్ గా అడగొచ్చా? ఇప్పుడు మేడం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బహిరంగంగా అన్ని చెప్తాను, లీగల్ గా వెళ్తాను అంటున్నారు. సరే, మీరు స్క్రీన్ షాట్స్ పంపించారా మాకు? కిషోర్ గారికి పంపించాను. పీసీఆర్ ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ ఏమైనా ఉంటే. మరొకటి, మీ దగ్గర మీ సైడ్ నుంచి మీకు కాన్ఫిడెన్స్ ఉందా? లీగల్ గా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు బహిరంగంగా వచ్చింది కాబట్టి విషయం, రెడీగా ఉన్నారా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే, ఒకసారి మీ పక్కన శ్రీధర్ గారి మదర్ ఉన్నారట కదా, ఒకసారి ఇవ్వగలుగుతారా? యా. హలో నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మా నా పేరు నందు అమ్మా, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ మీతో ఇప్పుడు మాతో మేడం ఉన్నారు, కంప్లైంట్ చేసిన, ఇప్పుడు శ్రీధర్ గారి మీద కంప్లైంట్ చేసిన మేడం ఉన్నారు. తను మీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు? అంటే మీ అబ్బాయి నుంచి తనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మీకు చెప్పిన మాట వాస్తవా కాదా? మాతో ఆ అమ్మాయి ఎదిరించి మాట్లాడి మా అబ్బాయిని చాలా మాకు ఇబ్బందికరంగా మాట్లాడము, ఏమి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరే, ఏమనుకుంటున్నారు మీరు అనే ఒక విధంగా మాట్లాడము. ఏదన్నా మేము ఆ బాబు ఫోన్ చేసి మేము లిఫ్ట్ చేయకుండా మాట్లాడలేదని, ఏమి మీ అమ్మ చించుకుంటున్నది అని చెప్పిన ఒక విధంగా మాట్లాడము. నా భర్తను చింతించి మర్చి
మరి మాట్లాడము, ఏమరా లంజా కొడక, నీకు బిడ్డల్ని ఎట్ట పెంచే తెలియదంట్రా అనే కాడ మాట్లాడము. నా భర్త జాబ్ చేసే ఆఫీస్ కాడికి పోయి ఈ నా కొడుకు, ఈ లంజా కొడుకు రాలేదు ఆఫీస్ కి, ఎట్లా పోయినాడు, ఎప్పుడు వస్తాడని చెప్పి టేబుల్ తట్టి మరి మాట్లాడము. నా బిడ్డను కించింత పరిచి, నా బిడ్డకు దగ్గర వెంబడించి, నా బిడ్డను బయటికి లాక్కొచ్చి, ఈ ఒక పాప చేసిన నిష్కారణం అంతా కూడా మాకు చాలా బాధాకరంగా ఉండాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లి అయ్యుండి ఇదంతా ఎందుకు భరించారమ్మా? మరి నేనంత చేశానని చెప్తున్నారు కదా, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు భరించారమ్మా? నేను ఒక వీడియో పెట్టనా? నేను ఒక వీడియో కాల్ లో పెట్టనా? మీ అబ్బాయి నీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ అబ్బాయి మీ పక్కనే ఉండి నాతో వీడియో కాల్ మాట్లాడాడు. మీ ఇద్దరు గురించి ఏమన్నాడో నేను చెప్పనా? మీ ఇద్దరు గురించి మీ అబ్బాయి ఏమన్నాడో నేను చెప్పమంటారా? విత్ చాట్ పైన వీడియో కాల్ నడుస్తుంది. మీ అబ్బాయి మీ ఆయన గురించి మీ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? రిలీజ్ చేస్తాను ఆఫ్టర్నూన్. నేను ఇది అసలు చెప్పకూడదు అనుకున్నాను, కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ అమ్మ గురించి ఏమన్నాడో నేను చెప్పమంటారా? అంటే సొంత తల్లిదండ్రుల గురించి మీ దగ్గర మాట్లాడాడా? చెప్పు, ఇబ్బంది ఏం లేదు. నీ అంత చెప్పడం కాదండి, నేను చెప్పను, నోటి మాట కాదు, విత్ ప్రూఫ్ తోనే నేను చెప్తాను. విత్ ప్రూఫ్ తోనే నేను అన్ని చెప్తాను. నువ్వు తెలివి ఉన్న దాని అయితే ఇవన్నీ బయట ఎట్ట పెట్టినావు? అంటే నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకోవాలి? నీ కొడుకు ఏం చేసినా సరే నేను ఊరుకొని నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు నోరు మూసుకొని ఉండాలి అంతే కదా మీకు చెప్తుంది. నేను నీ ఇంటికి వచ్చాను అనేసి అంటున్నారు. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నేను ఇవన్నీ మాట్లాడాను అనేసి అంటున్నారే. నువ్వు ఒక ఎమ్మెల్యే తల్లిగా అయ్యుండి నీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా? మొన్న వెళ్ళింది దానివి. నీకు తెలీదా? మీకు ఒక పోలీస్ స్టేషన్ తెలీదా అండి? ఇన్నిసార్లు నేను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాను, మీ ఆయన్ని తిట్టేశాను, అది చేశాను, ఇది చేశానంటే ఇన్ని రోజులు ఎందుకండి కామ్ గా ఉన్నారు? ఇన్ని రోజులు నాది ఎందుకండి భరించారు మీరు? మాటల్లో అయినా సరే మీనింగ్ ఉండాలండి. మీరు మాట్లాడే మాటల్లో అయినా సరే కొంచెమైనా మీనింగ్ ఉండాలి. నువ్వు ఒక ఆర్దానమేనా? స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు, మీరు స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాదు. పక్కన ఒక్క నిమిషం అండి. 5 మార్క్స్ అబార్షన్ అయిందో లేదో నీ కొడుకుని అడుగు. అమ్మా ఒక్క నిమిషం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. తనకి అబార్షన్ అయింది మీ కొడుకు వల్ల తను ఇంత ఇబ్బంది పడుతున్నారు అని మీకు చెప్పినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేదు, మీ కొడుకునే సపోర్ట్ చేశారు కొడుకుని అడగాలి కదా అంటున్నారు. ఆ పిల్ల ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది? అంత ధైర్యంగా ఒక ఎమ్మెల్యే అయ్యింది, ఆ పిల్ల ఒక జూనియర్ అసిస్టెంట్ అయ్యింది, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది అనేసి అడగలేకపోయిందే? అమ్మ మీకు తెలుసా తనకి ఇలా అబార్షన్ అయిందన్న విషయం మీకు చెప్పారు? అన్న సారీ సార్, ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వలేదు అని అంటా ఉంది కదా, మేము కంప్లైంట్ ఫైల్ చేస్తామండి. అట్ సేమ్ టైం తను ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చిందో, తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు రావచ్చు కదండి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ బావమరిది నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే డాక్టర్ తో మాట్లాడే టాబ్లెట్స్ తెప్పించాడు నాకు. డాక్టర్ తో మాట్లాడి టాబ్లెట్స్ తెప్పించాడు. ఆ డాక్టర్ కూడా ఎవరో తెలుసా? ఆయన లేడీ ఫ్రెండ్, తిరుపతి హాస్పిటల్లో డాక్టర్ ఆవిడ. అమ్మా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని మేడం? ఇప్పుడు శ్రీధర్ అనే పర్సన్ చాలా వైలెంట్ అని, చాలా సైకోలాగా బిహేవ్ చేస్తాడు, మీ మీద చాలా సార్లు ఫిజికల్ గా అటాక్ చేశాడని ఇలా మీరు చెప్తూ ఉన్నారు. 4 సార్లు 5 సార్లు అబోర్షన్ అయిందని కూడా చెప్తున్నారు అతని వల్ల. సో అతని మీద